నంద్యాలలో అంతర్ జిల్లా దొంగతనాల కేసులలో సుంకన్న అనే ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయి సుంకన్న గడివేముల మండలం కరిమద్దేల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ముద్దాయి నుంచి 2.50 లక్షల విలువ గల ఒక బంగారు దండ, జత కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. మనకి తెలిసిన వీళ్ళపైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఓవర్ 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఇడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తారు. దాంట్లో 2 హైవే డెకాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కన్విక్షన్ కూడా పడింది. ఇంకా గుంటూరులో 2021లో మేడికొండూరు పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్లో A1 to A5 ఉన్నారు, వీళ్ళే A3 ఉన్నారు. దాంట్లో కూడా వీళ్ళే అరెస్ట్ కాలేదా. మిగతా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్లో ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది.